హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నితు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఏ విధంగా అయితే ఫ్రై చేస్తాను, మా పిల్లలకి ఏ విధంగా అయితే లంచ్లోకి ప్రిపేర్ చేస్తాను అనేది మీ అందరికీ చూపించాలనుకోవాలి వీడియో అనేది షూట్ చేశాను. తెలిసిన వాళ్ళు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూసేద్దాం. మనకి క్యారెట్ బీట్రూట్ అంటేనే చాలా హెల్దీ అండ్ వెజిటేబుల్స్ అని అందరికీ తెలుసు, బట్ చాలామంది బీట్రూట్ తినడానికైతే అస్సలు ఇష్టపడరు. అండ్ మా పిల్లలైతే మాత్రం బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరండి. వాళ్ళకి నేను ఏ విధంగా చేసి పెడదామన్నా ఓన్లీ ఏ విధంగా తింటారు అంటే ఇలా కర్రీస్లో ప్రిఫర్ చేస్తాను. అది పింకిష్గా వస్తుంది కదా, ఆ కలర్స్ రూపంలో చెప్పి వాళ్ళకి తినిపిస్తానే తప్ప మామూలుగా క్యారెట్ అయితే ఇష్టంగా తింటారండి. మామూలుగా ఇస్తే అస్సలు తినరు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు తినరు అని మనం కూడా పెట్టకుండా ఉండలేము. అందుకని చాలామంది జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు, బట్ నేనైతే జ్యూసెస్ అస్సలు ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే జ్యూస్ చేసుకున్నప్పుడు మనం వడపోస్తాం కదా, అందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా వరకు పోతుంది. నాకు తెలిసిన వరకు మేరకు వాళ్ళు ఫస్ట్ 2 days ఇష్టపడి తినకపోయినా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం క్వాంటిటీ కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి కూడా టేస్ట్ నచ్చి ఓకే నేను తింటాను అని ఫీల్ అనేది వాళ్ళకి రావాలి. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. వాళ్ళు ముందే మనం తిన్నట్లయితే సో మా పేరెంట్స్ తింటున్నారు కదా, నేను కూడా తినడానికి అన్నట్టు ట్రై చేస్తారు. మా పిల్లలు అయితే అలాగే అలవాటు పడ్డారనమాట. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఏ విధంగా చేస్తాననేది చూసారండి. ఒక ప్యాన్లో 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అవి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై అయిన అవసరం లేదు, కొంచెం మీడియంలో ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ బీట్రూట్ పీసెస్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ వేసి వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే క్యారెట్ బీట్రూట్ వాష్ చేసిన వాటర్ మాత్రం పడేయకుండా మనం ఆనియన్స్, టొమాటో, వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఒక బకెట్లో నేను స్టోర్ చేసి వండే అయిన తర్వాత మొక్కలకు మాత్రం నేను అవి వేసేస్తానండి. బయట అయితే వంపను నేను వాటర్, అందులో కూడా న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, సో ప్లాంట్స్కి కూడా అవసరమే కదా, బయట ఎందుకు వేస్ట్గా పడేయడం అని నేను మాత్రం మొక్కలకు వేసేస్తాను ఆ వాటర్. మీరు ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ఏంటంటే మనం క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసుకున్నాం కదా, అవి మగ్గడం కోసమని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసే కంటే ఇలాగా క్యారెట్ బీట్రూట్ వేసిన తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు ఇందాక యాడ్ చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు, లేదంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నట్లయితే పచ్చి స్మెల్ చాలా బాగా వస్తుంది, కరివేపాకు స్మెల్ అనేది. ఆయిల్లో ఫ్రై చేసే కంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కర్రీ మధ్యలో అవుతున్న టైంలో కరివేపాకు అనేది యాడ్ చేసి చూడండి, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఇంక ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి కింద అడుగు పట్టకుండా మనం గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. అలాగా మీలో ఎంతమందికి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. నాకు అయితే రీసెంట్గానే ఫేవరెట్ డిష్ అయింది. అండ్ ఎందుకంటే మనం చేసే విధంగా చేసే ఏ కూరైనా టేస్ట్ అనేది చాలా బాగా రావాల్సిందే. సో ఎప్పుడైనా కూడా మనం ఇష్టంగా కుక్ చేసినట్లయితే అది చాలా టేస్ట్గా కూడా వస్తుంది ఆ డిష్ అనేది. మీరు మాత్రం అలాగే ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. ఇక్కడ మనం క్యారెట్ బీట్రూట్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చూసినట్లయితే బ్రేక్ అవుతున్నాయి చూసారా, ఈ విధంగా బ్రేక్ అయినట్లయితే ఒక 50% అనేది కుక్ అయింది. ఇప్పుడు మనకి ఇందులోకి 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు తినాలి కాబట్టి కారం అయితే మరి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు. అవి స్పైస్ చూసుకొని మనం ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ధనియాల పొడి ఉంటుంది కదా, 1/2 teaspoon అనేది యాడ్ చేసుకోండి. క్లిప్ అనేది మిస్ అయింది, అది వేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. కారం, పసుపు కూడా కర్రీ అంతటికి పట్టే విధంగా కలిపిన తర్వాత లాస్ట్లో వాటర్ అనేది ఇలా చిలకరించినట్లయితే ఏమవుతుందంటే మనకి కొవ్వు అనేది ఎక్కువ చేరదంటే ఈ టిప్ అనేది మా నాన్నమ్మ చెప్పారు. మనం ఎప్పుడు కూడా ఫ్రై కర్రీస్లో మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసినట్లయితే ఫ్యాట్ అనేది పట్టదంట. నాకు డెలివరీ టైంలో మా నాన్నమ్మ ఇలానే చేసి
చేశారు. అప్పుడు నేను అడిగితే ఈ విధంగా చెప్పారనమాట. అప్పటి నుంచి నేను ఎప్పుడు వండినా కూడా మామూలు కర్రీస్లో అయితే వాటర్ ఎలాగో యాడ్ చేసుకుంటాం కదా, ఫ్రై కర్రీస్లో మాత్రం ఇలా స్ప్రే చేసుకుంటాను వాటర్. అది కొంచెం చేసుకున్నట్లయితే వాటర్ కొంచెం పడడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తూ తిన్నామని ఫీల్ ఉండకుండా కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతుందంట. సో మనకి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకున్నట్లయితే వేడి సాంబార్ రైస్లో కానీ రోటీస్లో కానీ సైడ్ డిష్ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ నేను చేసే రెసిపీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.